వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ అబిద. ఈరోజు మనతో పాటు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్ష నిపుణులు శ్రీ పాదం సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడైతే మనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ జరిగిపోయాయి. ఇలానే ఫర్దర్గా ఏమైనా టెక్నికల్లో కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఏ కేటగిరీలో రాబోతున్నాయి? సో ఇప్పటి వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ అయిపోయిందండి, ఎగ్జామ్స్ అయిపోయాయి. అలాగే గ్రూప్ 4 కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు ఉన్నారు. చాలామంది అంటే మెజర్మెంట్స్ హైట్ కానీ వెయిట్ కానీ లేని వాళ్ళ కోసం ఈ మీరు అన్నట్టుగా టెక్నికల్ రూట్లో అంటే ఏడబ్ల్యూ కానీ ఏఈ కానీ సబ్ ఇంజనీర్ కానీ అలాగే జూనియర్ లైన్మెన్లు కానీ ఇవన్నీ డిప్లొమో బీటెక్ సివిల్ మెకానిక్ త్రిబుల్ ఈ వాళ్ళకి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో అక్టోబర్లో ఏఈ నోటిఫికేషన్స్ రావడానికి సిద్ధంగా ఉండేది. అలాగే రీసెంట్లీగా మనం ఇటీవల చూస్తున్నాం న్యూస్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో చెప్పారు, సమ్మర్లో ఈ డిస్కామ్లో కానీ ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ ఎక్కువగా ఈ సమ్మర్లో ఎక్కువగా వెయిటేజ్ ఎక్కువ పడుతుంది. సో నోటిఫికేషన్స్ ఇస్తే దానికి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అంటున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల దాదాపు 2 నెలల సమయం తర్వాత అంటే మేలో కానీ జూన్లో కానీ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఇన్స్టిట్యూట్లో బీటెక్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ అంటే త్రిబుల్ ఈ కానీ సివిల్ ఇంజనీర్ కానీ మెకానికల్ వాళ్ళు కానీ చాలా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇది దాదాపు 3 నుంచి 6 నెలల కాల వ్యవధి ప్రిపేర్ అవ్వడానికే ఉంటుంది. ఎందుకంటే అందులో కోర్ సబ్జెక్టులతో పాటు జనరల్ స్టడీస్ కూడా ఉంటున్నాయి. 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ 1 ఏమో వాళ్ళకు టెక్నికల్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ రెండొక పేపర్ జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జీకే, కరెంట్ అఫైర్స్ పేరుతోటి పేపర్ 2 ఉంటుంది కనుక సో టెక్నికల్ నోటిఫికేషన్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవ్వడం కంటే సో జూన్లో వస్తున్నటువంటి నోటిఫికేషన్స్కి ఇప్పటి నుంచే ముందుగా ప్రిపేర్ అయి ఉంటే చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బీటెక్లు మే మంత్ జూన్లో కంప్లీట్ అయిపోతాయి. ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, లాస్ట్ సెమ్లో ఉన్నవాళ్ళు. సో ఈ సెమ్ ఎండింగ్లో ఉన్నప్పటి నుంచే ప్రిపేర్ అవుతే బీటెక్ అయిపోవడంతో జాబులు వెంటనే ఎగ్జామ్స్ జరుగుతాయి. సో బీటెక్ కంప్లీట్ అయినతో అదృష్టం బాగుంటే మంచిగా హార్డ్ వర్క్ చేసి చదివితే బీటెక్ అయిపోతోటే మీరు ఏఈ జాబులో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే సమయం వృధా చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి. బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ డిప్లొమా అయిపోయిన వాళ్ళు కానీ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా నోటిఫికేషన్స్ కూడా రెడీగా ఉన్నవి. అదే జూనియర్ లైన్మెన్లు కానీ సో సబ్ ఇంజనీర్లు కానీ ఐటీఐ టెక్నికల్ కూడా ఐటీఐ కిందకి వస్తుందండి. అలాగే బీటెక్ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా సో నోటిఫికేషన్లు ఈ ముగ్గురు టెక్నికల్ రూట్లో ఉన్నారు కనుక సో నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ప్రిపేర్ అయ్యి రెడీ అయి ఉంటే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే కోర్ సబ్జెక్టులో దాదాపు ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి. దాదాపు 12 నుంచి 15 సబ్జెక్టులు కోర్ సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులో 150 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది. అలాగే జనరల్ స్టడీస్లో ఇందులో కూడా దాదాపు 12 నుంచి 13 సబ్జెక్టులు ఉంటాయి. ఇది కూడా 150 మార్క్స్కి ఉండడానికి ఛాన్స్ ఉంది. కనీసం 50% మార్క్స్ రావడానికి కష్టపడాలి. ఎందుకంటే 150కి 75 నుంచి 90 వరకు, అలాగే పేపర్ 2లో 150కి 75 నుంచి 90 వరకు అంటే 150 నుంచి 190 మార్క్స్కి వరకే వస్తే జాబ్ ఖచ్చితంగా సాధించుకోవచ్చు. సో జూన్లో నోటిఫికేషన్స్ ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మొదటిగా ఉన్నది ఏడబ్ల్యూ అలాగే ట్రాన్స్కో జెన్కోలో కనుక నోటిఫికేషన్స్ అదే ఫస్ట్ వస్తుందండి. దాంతోపాటే ఎస్ఐ కానిస్టేబుల్ రావడానికి ఛాన్స్ ఉంది. సో బీటెక్ వాళ్ళు హైట్ ఉన్న వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్కు అలాగే ఏఈకి 2 విధాలు ప్రిపేర్ అయితే 2 జాబ్లకు యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే టెక్నికల్ జాబ్స్ కోసం కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచిగా ఐడియా వచ్చినట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.